హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ రాండమ్ బాజ్. కుమారి ఆంటీ అలియాస్ దాసరి సాయి కుమారి. తెలుగు రాష్ట్రాల ప్రజలకు ఏ మాత్రం పరిచయం అక్కర్లేని పేరు. హైదరాబాద్లోని రోడ్ సైడ్ ఫుడ్ బిజినెస్ చేస్తోన్న ఈమె పేరు గత కొన్ని నెలలుగా సోషల్ మీడియాలో తెగ మార్మోగిపోతోంది. ఇందులో భాగంగా ఇప్పటికే పలు యూట్యూబ్ ఛానల్స్, టీవీ ఛానల్స్ ఆమెను ఇంటర్వ్యూలు తీసుకుంటున్నాయి. దీంతో ఇప్పుడు ఏకంగా పలు టీవీ షోల్లో ఎంట్రీ కూడా ఇచ్చింది. దీంతో రోడ్ సైడ్ వ్యాపారం చేసుకునే ఆమెను అనవసరమైన పాపులారిటీ, క్రేజ్తో బిగ్ బాస్ షోకు పంపించేలా ఉన్నారంటూ కుమారి ఆంటీపై ట్రోల్స్ చేస్తూ నెట్టింట పోస్టులు కూడా దర్శనమిచ్చాయి. ఇక ఇప్పుడీ మాటలే నిజమయ్యేలా బిగ్ బాస్ 8వ సీజన్లో కుమారి ఆంటీ అడుగుపెట్టే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని సమాచారం. ఇందులో భాగంగా ఇప్పటికే స్టార్మా ఛానల్స్లో ప్రసారమైన పలు సీరియళ్లు, టీవీ షోల్లో సందడి చేసిన ఆమెను బిగ్ బాస్ హౌజ్లోకి తీసుకొచ్చే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇక ఈ బిగ్ బాస్ హౌజ్లోకి వచ్చేందుకు కుమారి ఆంటీ కూడా ఆసక్తికరంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇక కుమారి ఆంటీ బిగ్ బాస్ హౌజ్లో ఎక్కువ రోజులు ఉండాలి, టైటిల్ గెలవాలంటే ఆట, మాట తీరుతో పాటు ఆడియన్స్ వేసే ఓట్లు కూడా ఎంతో ముఖ్యం. ఇక ఈ విషయాన్ని కుమారి ఆంటీ త్వరగానే గ్రహించినట్లుంది. ఇందులో భాగంగా కుమారి ఆంటీ ఏ ఇంటర్వ్యూ చూసినా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫోటోతో కనిపిస్తోంది. బేసిక్గా ఆమె పవన్ కళ్యాణ్ ఫ్యాన్ అయినప్పటికీ ఇప్పుడు బిగ్ బాస్ హౌస్లో అడుగు పెడుతుండడంతో మరింత డోస్ పెంచింది. అందుకే ప్రతి ఇంటర్వ్యూలో పవన్ ఫోటో క్లారిటీగా కనిపించేలా జాగ్రత్తలు తీసుకుంటోంది. దీంతో పవన్ ఫ్యాన్స్ తనకు తోడైతే బిగ్ బాస్ హౌజ్లో తనకు తిరుగుండదని కుమారి ఆంటీ భావిస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో టైటిల్ గెలిచేందుకు కుమారి ఆంటీ పెద్ద స్కెచ్చే వేసిందంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. మరి దీనిపై మీ అభిప్రాయమేంటో కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. ఇలాంటి మరిన్ని లేటెస్ట్ ఇంట్రెస్టింగ్ క్రేజీ వైరల్ ముచ్చట్ల కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.